గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. సర్వ ఉపనిషత్తుల సారం భగవద్గీత, సకల ధర్మాచరణకు ప్రాణం భగవద్గీత, సత్యానుష్ఠానాలకు మణిదీపం భగవద్గీత, సమస్త కార్యాచరణకు పరుసువేది భగవద్గీత, నిష్కామ కర్మ భక్తి శరణాగతులకు ఆత్మజ్ఞాన ప్రసాదిని భగవద్గీత, స్థితప్రజ్ఞతకు అనుగ్రహ ప్రదాయిని భగవద్గీత, జ్ఞాన సముపార్జనకు ఆ జ్ఞానాన్ని పెంచేందుకు సులభ మార్గం భగవద్గీత, మోక్ష సాధనకు సుబోధ మార్గం భగవద్గీత, ప్రజకు ఆమోదం ధర్మాలకు ప్రతిరూపం, లోకాలకు అనుసరణీయం అనంత కోటి పుణ్యాలకు సోపానం భగవద్గీత, విశ్వ చైతన్య కరదీపిక భగవద్గీత, విశ్వ మానవాళికై అవతరించిన సార్వత్రిక గ్రంథం భగవద్గీత. ఇప్పుడు ఈ గీతావధాన కార్యక్రమాన్ని వీక్షిద్దాం. భగవానుడి స్వయం వ్యక్త వాణిని శ్రవణం చేద్దాం. పరమాత్మని కీర్తించిన గానాన్ని వీక్షిద్దాం. శ్రీకృష్ణ భగవానుడి సాక్షాత్కార అనుభూతిని పొంది తరిద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, సత్వరమే అధ్యక్షులు శ్రీ కొంపెల్ల రామసూర్యనారాయణ గారిని కార్యక్రమం ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. నేటి భగవద్గీత అష్టావధాన కార్యక్రమానికి శుభస్వాగతం. నేటి ఈ కార్యక్రమానికి ముఖ్యమైనటువంటి వ్యక్తి, ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణంగా నిర్వహించే వ్యక్తి, అవధాని శ్రీ ప్రొఫెసర్ అంకన్న గారి సచ్చిదానందమూర్తి గారు. మిగిలిన అవధానాలకు వలె ఈ అవధానంలో కూడా 8 అంశాలు ఉంటాయా? ఉంటే అవి ఏమిటి? అప్రస్తుత ప్రసంగం అనేటువంటి అంశం ఉంటుందా దీనిలో కూడా, ఉండదా అని విచికిత్స ప్రేక్షకులకు ఉండవచ్చు. అందువల్ల ఆ అంశాలను కాస్త వివరణ చేస్తూ, ఆ అంశాలని ఎవరెవరైతే నిర్వహణ చేస్తున్నారో ఆ వ్యక్తులందరినీ కూడా మీకు పరిచయం చేయాలి అని చెప్పి నేను భావిస్తున్నాను. ముందుగా ఈ శ్లోక దర్శనం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించేటువంటిది కుమారి ప్రతిభా సాహు. అలాగే రెండవ అంశము సంఖ్యా దర్శనము. సంఖ్యా దర్శనము అనేటువంటి అంశాన్ని నిర్వహించేవారు ప్రొఫెసర్ బల్చక్రవర్తి గారు. అలాగే అక్షర దర్శనము అనే అంశాన్ని నిర్వహిస్తారు రాగి వెంకటాచారి గారు. విలోమ పఠనము అంటే మనకి తెలిసినదే. దీన్ని నిర్వహించేటువంటి వ్యక్తి శివరామకృష్ణ తోర్లపాటి. అలాగే అఖండ పఠనము అనేటువంటి ఒక అంశం ఉన్నది. దీన్ని నిర్వహించేటువంటి వ్యక్తి యశ్వంత దీక్షిత్ గారు. తర్వాత అధ్యాయ వివరణము అనే ఒక అంశం ఉన్నది. దీన్ని కుమారి సరయు ఆడూరి ఆవిడ నిర్వహిస్తారు. తర్వాత అంత్యాక్షరి అనేటువంటి ఒక అంశం ఉంది. ఈ అంశాన్ని నిర్వహించేటువంటి ఆవిడ హరిప్రియ నడాధూర్. ఇక ఆయన అమృతాన్ని వడ్డిస్తే ఆ అమృతం మీద చమత్కారాన్ని చల్లడం కోసం అని చెప్పి అప్రస్తుత ప్రసంగము అనేటువంటి అంశం ఉంటుంది. అది కామధేనువు యొక్క నేతిని అభిగరించినట్టుగా దాన్ని నిర్వహిస్తారు చంద్రశేఖర్ భరద్వాజ్ గారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్యమైనటువంటి అతిథిగా, ఆత్మీయ అతిథిగా విచ్చేసినటువంటి, మన యొక్క ఆహ్వానాన్ని అందుకుని విచ్చేసినటువంటి మహనీయులు నిత్య ముక్తిదాస్ గారు. వారికి ఈ సభ హృదయపూర్వకమైనటువంటి స్వాగతాన్ని పలుకుతోంది. నమస్కారం. ముఖ్య అతిథి శ్రీ నిత్య ముక్తిదాస్ గారి యొక్క ఈ కార్యక్రమం మీద ఉండేటువంటి స్పందనను తెలియచేయవలసిందిగా వారిని కోరుతున్నాం. భగవంతుడు చెప్పినటువంటి భగవద్గీత సర్వలోకానికి కూడా తలరాత మార్చే అద్భుత గీత ఈ భగవద్గీత అని చెప్తారు. భగవద్గీత యొక్క ఉపదేశాన్ని, భగవద్గీత యొక్క సందేశాన్ని జీవితంలో ఏ విధమైనటువంటి దశలో ఉన్నటువంటి ఏ రకమైన వ్యక్తి అయినా, ఏ దేశానికి చెందినవాడైనా, ఏ ప్రదేశానికి చెందినవాడైనా కూడా
ఆ భగవద్గీత సందేశాన్ని తీసుకున్నట్లయితే అతని జీవితం బంగారం. అందుకనే ఆ భగవద్గీత గురించి ప్రధానంగా ఇది ఎలా చెప్పుకోవాలంటే, కృష్ణం వందే జగద్గురు అని చెప్పి ఏదైతే చెప్పారో ఆ సూత్రాన్ని మనం బాగా అర్థం చేసుకున్నట్లయితే జాతి, మత, కుల, వర్గ, వయోభేదాలకు సంబంధం లేకుండా భగవద్గీత ప్రతి ఒక్కరికి కూడా ఉద్దేశించబడింది అని అంటే, అప్పుడు కృష్ణం వందే జగద్గురు అనేటువంటి ఒకే ఒక ఛత్రం గొడుగు కింద ప్రపంచం అంతా కూడా నిజమైన విశ్వశాంతిని, నిజమైనటువంటి ఆత్మ వికాసాన్ని, నిజమైనటువంటి మానసిక ఆనందాన్ని పొందడానికి సాధ్యమవుతుంది. వీటి కోసం ఎంతగానో ప్రపంచం ప్రయత్నిస్తోంది, శాంతి కోసం. కానీ భోక్తారాం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం సూరుదం సర్వభూతానాం జ్ఞాత్వామాం శాంతి మృచ్చతి. శాంతి సూత్రం భగవద్గీతలో ఉంది. ఎటువంటి ఆహారం తీసుకోవాలో భగవద్గీతలో ఉంది. ఎటువంటి వ్యవహారం చేయాలో భగవద్గీత ఉంది. జైసా ఆహార్ వైసా వ్యవహార్, ఇలాంటివన్నీ కూడా భగవద్గీతలో సమగ్రంగా, సంపూర్ణంగా, చక్కగా భగవంతుడు ప్రేమతో, దయతో మనకిచ్చాడంట. ఆ ప్రేమతో దయతో ఎవరిస్తారు? మనకి ఇంట్లో అమ్మ ఇస్తుంది. అమ్మ చక్కగా ప్రేమతో దయతో మనకు పెడుతుంది. అలాంటి ఆ ప్రేమ, దయ రెండు కలిపి మనకి భగవద్గీత అమృత రూపంలో భగవంతుడు ఇచ్చాడు. అటువంటి ఆ భగవద్గీతను గనక మనం తీసుకొని అందులో ఉన్నటువంటి అర్థాన్ని గనక మనం స్వీకరించగలిగితే అది సమస్త మానవాళికి కూడా సరైనటువంటి దిశానిర్దేశాన్ని చూపించేటువంటి చక్కటి దారి అవుతుంది. ప్రతి మనిషి కూడా సంతోషాన్ని, సంతృప్తిని కోరుతున్నాడు. ఆ సంతోషం, సంతృప్తి దేనిలో వస్తుందంటే కథయంతచ్చమాం నిత్యం తుష్యంతిచ రమంతిచ. గొప్ప సంతృప్తి, దివ్యమైన ఆనందం ఆ భగవంతుని గురించి మనం పరస్పరం చర్చించడంలో వస్తుంది. అలాంటి చర్చని ఇక్కడ చూడండి అవధానం రూపంలో పెట్టారు. గీతావధానం అని అంటే వాళ్ళ యొక్క ప్రతిభా పాఠవాలన్నీ కూడా చూపించే ప్రయత్నంలో ఏం చేస్తున్నారంటే వాళ్ళందరూ కూడా భగవంతుణ్ణి, భగవద్గీతని కీర్తిస్తున్నారు. ఈ గీతావధానం ఏంటనంటే భగవద్గీత వైభవం. ఇది భగవద్గీత వైభవం అని అంటే దీనికి సిద్ధం అవడానికి కోసం అని చెప్పి వాళ్ళు భగవద్గీత ఎంత ధ్యానించారు, వాళ్ళు భగవద్గీత ఎంత స్మరణ చేసుకుని వచ్చారు, చూసేటువంటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులు వాళ్ళు ఎంత స్మరణ చేస్తున్నారు. ఆ స్మరణ ఇదంతా కూడా ఏం చెప్పారు తెలుసా? ఇదే భగవద్గీతలో కృష్ణుడు 18వ అధ్యాయం చివరిలో చెప్తున్నాడు, అర్జున, మన ఇద్దరి మధ్య జరిగినటువంటి ఈ భగవద్గీత చర్చని ఎవరైనా చక్కగా గనక ఈ విధంగా సంభాషణ రూపంలో గనక చర్చిస్తే అది జ్ఞాన యజ్ఞము చేత నన్ను పూజించినట్లుగా నేను తీసుకుంటానని ఆ భగవంతుడు చెప్తున్నాడు. ఇంతకన్నా స్ఫూర్తి వాక్యం మనకి ఏం కావాలి చెప్పండి. కాబట్టి ఇక్కడ జరిగేటువంటి ఈ జ్ఞాన యజ్ఞము అన్నమాచార్య చెప్పినట్లుగా జ్ఞాన యజ్ఞమీ గతి మోక్ష సాధనము నానార్థముల నిన్నే నడపే మా గురుడు. మా గురుడు, మన గురుడు, వందే జగద్గురుడు కూడా ఆ కృష్ణుడే. ఆ కృష్ణుడు చెప్పినటువంటి భగవద్గీత సందేశాన్ని మనం చక్కగా గీతావధానం రూపంలో, వీళ్ళకి ప్రతిభా పాఠవాల రూపంలో, ఆ ప్రతిభా పాఠవాలు కూడా ఎవరిచ్చినవి? అవి భగవంతుడు ప్రసాదించినవే. ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళందరూ? మనమంతా ఏమని మాకు బోధిస్తున్నారంటే ప్రేక్షకులందరికీ మనందరి దగ్గర ప్రతిభా పాఠవాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా గంగ నీటిని గంగకే సమర్పించినట్లుగా భగవంతుడు ఇచ్చినటువంటి ప్రతిభా పాఠవాల్ని భగవంతుడికే సమర్పిస్తూ చేస్తున్నటువంటి ఒక చిన్న సేవ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఈ గీతావధానం అనేటువంటిది. ఇది శ్రీమద్ భగవద్గీత వైభవం. చక్కగా వీక్షించండి, ఆనందించండి, స్మరించండి, తరించండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గోవింద. యత్ర యోగేశ్వరః కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ అని గీతావాక్యాన్ని స్మరించుకుంటూ శ్రీ ముక్తిదాసు గారు ఇచ్చినటువంటి స్పందన ఏదైతే ఉన్నదో అది భగవద్గీత యొక్క స్వరూపాన్ని సమగ్రంగాను సంక్షిప్తంగాను మనకందరికీ కూడా అందించారు వారి యొక్క సందేశంలో. వారికి మరీ మరీ ధన్యవాదాలు చెప్తున్నాము. నమస్కారం. హరే కృష్ణ. ముందుగా ఈ కార్యక్రమాన్ని అవధాని గారు ఉపక్రమిస్తారు. వారిని ఉపక్రమించవలసిందిగా కోరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీమన్మంగళధారణం శ్రిత జగత్వాంఛావళీ పూరణం కళ్యాణాభరణం కళావితరణం ప్రాణం కుసుంబారుణం మంజీరావరణం మహాకవిమనః కంఠే రుహ ప్రేరణం అంబాయాశ్చరణం వ్రజామి శరణం వాగ్వైదుషీకారణం శ్రీమద్వేములవాడ సంవసభరాట్ ఇంద్రేణ సత్యేయుగే త్రేతాయాం రఘునందనేన రవినా గాంధీవినా ద్వాపరే
నీలాత్మద్యుతిలింగమూర్తిరనిశం సంసేవ్యమానో నరైః భక్తాభీష్టవరప్రదం విజయతే శ్రీరాజరాజేశ్వరः. నమః కృష్ణాయ శాంతాయ వాసుదేవాయ శౌరయే కలికల్మషనాశాయ పార్థసారథయే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈనాటి కార్యక్రమాన్ని, గీతావధాన కార్యక్రమాన్ని ఈయన భగవత స్తుతి అనంతరం అధ్యక్షులు వారైనటువంటి ఆచార్య కొంపెల్ల సూర్యనారాయణ గారికి నేను విన్నవించుకుంటున్నాను. అగ్రిమ కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా. ఇక ఈ సంఖ్యాదర్శనము అనే కార్యక్రమంతో దీన్ని మొదలు పెడదాం. సంఖ్యాదర్శనం అంటే వివరణ చేశాము. ఏమి ఫలానా అధ్యాయంలో ఫలానా సంఖ్య కలిగినటువంటి శ్లోకాన్ని చెప్పండి అని అడుగుతారు. అడిగితే ఆ వారు చెప్పాలి. ఆ అంశాన్ని నిర్వహణ చేసేటువంటి వ్యక్తి ప్రొఫెసర్ బలి చక్రవర్తి జంగా. అవధాని మహోదయ, 2వ అధ్యాయంలో 17వ శ్లోకం చెప్పగలరా? అయ్యా అవధాని గారు, అసలు అవధాని అవధాని అంటారు. అసలు అవధాని అంటే అర్థం ఏంటండి? అవధానం అనే పదానికి చాలా రకాలుగా లక్షణాలు చెప్పడం జరిగింది. చిత్తైకాగ్రం అవధానం అని ఒకానొక సందర్భంలో చెప్పడం జరిగింది. ఇంకా మన తెలుగు భాషలో ఒకానొక సందర్భంలో కవి గారు చెప్పారు, విషయ భారం వివేచన సారం విద్యున్మయ చమత్కారం ఈ అవధానం అని విన్నవించడం జరిగింది. ఇది నా అభిప్రాయం అండి. మరి మీ అభిప్రాయం ఏంటో? మీరు నా అభిప్రాయం తిరిగి అడిగినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. నా దృష్టిలో అవధాని అంటే అర్థం చెప్తాను. అవధాని అంటే 4 అక్షరాలు కనపడుతున్నాయి. ఆ అంటే అడిగిన పృచ్ఛకులకు, బా అంటే వలదు అనకుండా ధార్మికంగా జవాబులు ఇస్తూ, ధా అంటే ధారణ చేసే, నీ అంటే నిజాయితీ పరులని నేను అనుకుంటున్నాను. మరి మీరేమంటారు? నిజాయితీ అనే పదం వాడారు కాబట్టి చక్కగా బాగుంది ఆరంభంలోనే. ఇక సంఖ్యాదర్శనం అనేటువంటి ప్రక్రియను ఆచరించినటువంటి ఆచార్య బలిచక్రవర్తి గారు 2వ అధ్యాయంలో 17వ శ్లోకం ఏమిటి అని అడగడం జరిగింది. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. ధన్యవాదాలు మహోదయ. ఇక తర్వాత శ్లోక దర్శనము అనేటువంటి అంశము నిర్వహించేటువంటి వ్యక్తి కుమారి ప్రతిభా సాహు. శ్లోక దర్శనము అంటే ఆ తన ఇష్టం వచ్చిన శ్లోకం యొక్క ఒక పాదాన్ని కానీ ఒక పదాన్ని కానీ అందిస్తారు. అందిస్తే అవధాని గారు ఆ శ్లోకాన్ని పూర్తిగా చెప్పవలసి ఉంటుంది. అవధాని గారు, న రూపమస్యేహ తథోపలభ్యతే, ఈ శ్లోకాన్ని పూరించండి. శ్లోక దర్శనం ఇంతకు మునిపే అధ్యక్షులు దాని గురించి చెప్పారు, ఆ ప్రక్రియ ఎలా ఉంటుంది అని. శ్లోకం యొక్క మొదటి పాదాన్ని పృచ్ఛకులు అడగగానే మిగిలినటువంటి 3 పాదాలని పూరించడం. ముఖ్యంగా ఈ శ్లోకం 15వ అధ్యాయంలో పురుషోత్తమ ప్రాప్తి యోగంలో 3వ శ్లోకంగా చెప్పడం జరిగింది. నరూపమస్యేహ తథోపలభ్యతే నాంతో నచాదిర్న చ సంప్రతిష్ఠ అశ్వత్థమేనం సువిరూఢ మూలం అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా. బాగా చెప్పారు అవధాని గారు, ధన్యవాదాలు. తరువాతి అంశము అఖండ పఠనము. దాన్ని నిర్వహించేటువంటి వ్యక్తి యశ్వంత్ దీక్షిత్. అఖండ పఠనము అంటే విషయం చెప్పుకున్నాము. ఏమని అంటే ఒక శ్లోకం, ఇష్టం వచ్చిన శ్లోకం, భగవద్గీతలో ఏదో అధ్యాయంలో ఏదో శ్లోకం చెప్తే ఆ శ్లోకం నుంచి స్వేచ్ఛగా కొన్ని శ్లోకాలని వరుసగా అవధాని గారు చెప్పవలసి ఉంటుంది. అయితే వారు ఆగమన్నప్పుడు ఆగచ్చు, ఆగమన్నంత వరకు చెప్తూ ఉండడమే. అవధాని వర్య నమస్కారం. మీరు ఆచార్యులుగా ఉంటూ కూడా విద్యార్థులతో సఖులుగా ఉంటారు కాబట్టి భగవద్గీతలో సఖేతిమత్వా ప్రసభం యదుక్తం అనే శ్లోకము, ఆ శ్లోకము నుండి ప్రారంభించి మీరు అఖండ పఠన చేయవలసిందిగా కోరుచున్నాను. తప్పకుండా. ఇప్పుడు కృష్ణ భగవానుడు అర్జునుడికి మన కోసం అని చెప్పేసి భగవద్గీత ఉపదేశించారు. మరి అంతసేపు కౌరవులు ఏం చేస్తున్నారండి? ఖాళీగా కూర్చొని చూస్తున్నారు, ఒక్క ఆయుధం కూడా ప్రయోగించలేదా? ఈ సందేహం సామాన్యంగా మనందరిలో కూడా ఉంటుంది. ఎందుకంటే ఒక పక్క యుద్ధానికి
ఇరుపక్షాలు కౌరవపక్షం పాండవపక్షం అంతా సిద్ధం చేసుకొని యుద్ధరంగంలోకి ప్రవేశించారు కురుక్షేత్రంలోకి. అలాంటి సందర్భంలో భగవద్గీతను ఎలా బోధించడం జరిగింది, భగవద్గీతను ఎలా ఉపదేశించడం జరిగింది కృష్ణ భగవానుడు అర్జునుడికి అనేటువంటి సందేహం మనందరికీ ఉంది. ఎప్పుడైతే అర్జునుడు, ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, యుద్ధరంగంలోకి ప్రవేశించేంత వరకు కూడా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అర్జునుడు. యుద్ధరంగంలో ప్రవేశించిన తర్వాత కూడా అర్జునుడు సిద్ధంగా ఉన్నాడు. సేనయోరు భయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత అని ఇరు సేనల మధ్య మన రథాన్ని ఉంచమని చెప్పినప్పుడు కూడా అర్జునుడు సిద్ధంగా ఉన్నాడు యుద్ధం చేయడానికి. అలాంటి అర్జునుడు ఒకేసారి ఎలా యుద్ధ విముఖత్వాన్ని పొందగలిగాడు? వ్యాస భగవానుడు 700 శ్లోకాల రూపంలో మనందరికీ అందజేయడం జరిగింది. ఇప్పుడు యశ్వంత దీక్షితు అడిగినటువంటి అఖండ పఠనం అనే సోపానంలో సఖేతి మత్వా ప్రసభం యదుక్తం ఏ కృష్ణ ఏ యాదవ ఏ సఖేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదా ప్రణయేన వాపి యచ్ఛాపహాసార్థమ సంస్కృతోసి విహారశయ్యాసన భోజనేషు ఏకో తవాప్యాచ్యుత తత్సమక్షం తక్షామయేత్వ మహమప్రమేయం అదృష్టపూర్వం ఋషిదోస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యతిథం మనోమే తదేవ మే దర్శేవ దేవ రూపం ప్రసీద దేవేశ జగన్నివాస. మాతో ఎప్పుడు సఖులుగా ఉంటారు అన్నటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని రుజువు చేసినందుకు మరొక్క మారు మీకు ధన్యవాదాలను తెలియజేస్తున్నాం. చాలా సంతోషము. తర్వాత అక్షర దర్శనము అనే అంశము, ఇది డాక్టర్ రాగి వెంకటాచార్య గారు నిర్వహిస్తారు. అక్షర దర్శనము అంటే ఎన్నో అధ్యాయంలో, ఎన్నో శ్లోకంలో, ఎన్నో పాదంలో ఎన్నో అక్షరం ఏమిటి అడిగితే అది అవధాని గారు చెప్పవలసి ఉంటుంది. అవధాని గారు వారు ప్రారంభించే ముందర నా చిన్న సందేహం తీర్చండి. గీతావధానం అంటే చక్కగా విందాము, ఏదో మృదంగము వాయిద్యాలు, మురళీ గానాలు, వైలను వాదనలు ఇవన్నీ విందామని వస్తే మీరేమో భగవద్గీత శ్లోకాలు అంటూ మొదలుపెట్టారు. గీతావధానం అంటే సంగీత అవధానం ఏమో సంగీత గీతాలని ఆలపిస్తారేమో అని అనుకున్నాను. మరి మీ దేహానికి సందేహాలు ఎక్కువ అండి, అది మాకు ప్రత్యక్షంగా గోచరితం అవుతుంది. మీరు ఏ కోరికతోనైతే ఈ కార్యక్రమంలోకి ప్రవేశించారో ఖచ్చితంగా ఆ కోరిక కూడా నెరవేరుతుందండి. ఎందుకంటే ఇక్కడ ఈ గీతావధానం అంటే గీతం అంటేనే సంగీతం కాబట్టి దీనికి సాహిత్య సంబంధమైనటువంటి కార్యక్రమం. సరస్వతి మాతకు సంగీతం కానీ సాహిత్యం కానీ చాలా ఇష్టమైనటువంటి మన సంస్కృత వాంగ్మయంలో తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో మీరు ఏ కోరికతోనైతే ఇక్కడికి వచ్చారో ఆ కోరిక కూడా నెరవేరడానికి హరిప్రియ అనేటువంటి పృచ్ఛకురాలు తన సంగీతంతో మనని అంత్యాక్షర రూపంలో ప్రశ్నలు అడుగుతుంది. ఈ కోరిక అక్కడ నెరవేరుతుంది అని నా అభిప్రాయం. రాగి వెంకటాచారి గారు ఇప్పుడు అక్షర దర్శనం మొదలు పెట్టండి. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వాం అనుసందధామి భగవద్గీతే భగవద్గీతే భవద్వేషిణీ. చక్కగా పాడారు, చాలా సంతోషం. ధన్యవాదాలు. అవధాని గారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైన శ్రీకృష్ణ పరమాత్ముని ముఖ కమలము నుండి సముద్భవించిన గీతామృతాన్ని ఉద్దేశించి అష్టావధానం గావించడం ఈరోజు నిజంగా అందరికీ కూడా ఎంతో ముదాభంగా ఉంది. మరి ఈనాటి అవధానంలో నాకు కేటాయించిన అక్షర దర్శనం అనే అంశంలో భాగంగా నేను అడగబోయే మొదటి ప్రశ్న 6వ అధ్యాయం 19వ శ్లోకం మొదటి పాదం 6వ అక్షరం.
అయ్యా అవధాని గారు, చెప్పండి. అమ్మా భగవద్గీతలో అధ్యాయాలు 18, 18. శ్లోకాలు 700. అంటే ఏంటి ఈ పరమాత్ముడు, ఆ మహాత్ముడు శ్రీకృష్ణ భగవానుడు ఈ భగవద్గీత అంతా అర్జునుడికి యుద్ధం చేయమని చెప్పాడా? భగవద్గీతలో 18 అధ్యాయాలు, మొత్తం శ్లోకాల సంఖ్య 700 శ్లోకాలు. జరిగినటువంటి సన్నివేశం యుద్ధరంగం. అది 18 రోజులే. అది కూడా 18 రోజులే. 18 అనే సంఖ్యకు ఒక విశిష్టత ఉంది. ఇక మీ యొక్క ప్రధానమైన సందేహం ఏంటంటే భగవద్గీత మొత్తంలో యుద్ధం చేయమని ప్రేరేపించాడా కృష్ణుడు అర్జునుడికి? కానీ భగవద్గీతలో ఎక్కడా కూడా శ్రీకృష్ణ భగవానుడు యుద్ధం చేయమని ఎక్కడా చెప్పలేదు. మరి భగవద్గీతలో ఏమి ప్రధానంగా తెలియజేశాడు అంటే తన కర్తవ్య బోధను తెలియజేశాడు. అర్జునుడిని ప్రతినిధిగా చేసుకొని మానవాళి మొత్తానికి కూడా శ్రీకృష్ణ భగవానుడు కర్తవ్య బోధ చేశాడు. కర్మ యొక్క ప్రాధాన్యత, నిష్కామ కర్మాచరణం ఎంత గొప్పదో మనకు భగవద్గీతలో తెలియజేయడం జరిగిందండి. అక్కడ అర్జునుడు క్షత్రియుడు, క్షతాతు త్రాయతే ఇది క్షత్రియ అని అంటారు. అంటే ఆపద నుండి రక్షించేవాడు క్షత్రియుడు. మరి అర్జునుడు క్షత్రియుడు కాబట్టి తన క్షాత్రధర్మం మర్చిపోయాడు. యుద్ధరంగంలోకి వచ్చిన తర్వాత క్షాత్రధర్మం మర్చిపోవడమే కాకుండా పరధర్మాన్ని ఆశ్రయించే ప్రయత్నం చేశాడు. భిక్షాటనమైనా చేస్తాను అన్నాడు. తన ధర్మాన్ని మర్చిపోవడం ఒక తప్పు, పరధర్మాన్ని ఆశ్రయించడం మరొక తప్పు. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు తను చెప్పినటువంటి విషయాలన్నింటినీ విని తన యొక్క కర్తవ్యాన్ని గుర్తు చేశాడు తప్ప యుద్ధానికి ప్రేరేపించలేదండి. ఎవరి కర్తవ్యం వారు సక్రమంగా చేయాలి. అప్పుడే మనం పరమసిద్ధిని పొందుతాము. స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః అని మనకు కృష్ణ భగవానుడు విన్నవించాడండి. రాగి వెంకటాచారి గారు అద్భుతమైన సంగీతంతో ఆరంభించి అక్షర దర్శనమైనటువంటి సోపానంలో 6వ అధ్యాయంలో 19వ శ్లోకంలో 1వ పాదంలో 6వ అక్షరం అడిగాడు. వా అని. యథాదీపో నివాతస్థో అని ఆరంభమవుతుంది శ్లోకం. అవునా? చాలా అద్భుతంగా సెలవిచ్చారు. ధన్యవాదాలు మీకు. ఇప్పుడు అంత్యాక్షరి హరిప్రియ నడాధూర్ ఆవిడ నిర్వహించవలసిందిగా కోరుతున్నాం. ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు తిద్దరాని మహిమల దేవకీ సూతుడు. ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు తిద్దరాని మహిమల దేవకీ సూతుడు. అంతనింత గొల్లెతల అరచేతి మాణికము పంతమాడే కంసుని పాలి వజ్రము. కాంతుల 3 లోకాల గరుడ పచ్చ పూస. కాంతుల 3 లోకాల గరుడ పచ్చ పూస. చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు. చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు. ముద్దుగారే యశోద చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు. ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు తిద్దరాని మహిమల దేవకీ సూతుడు. దా చివరక్షం కదా, ఆ దాతో మీరు అయ్యా, మీరు దాని మొదలుపెట్టే ముందర భగవద్గీతలోని 700 శ్లోకాలలో కృష్ణ పరమాత్మ 373 చెప్పాడట. నిజమేనా? అర్జునుడు 84 చెప్పాడట. అంటే వారికి ఆయన విన్నవించుకున్నాడు. సంజయుడు వచ్చేసరికి 41 చెప్పాడట. కానీ ధృతరాష్ట్రుడు కూడా ఒక శ్లోకం చెప్పాడని విన్నాను నేను. అది నిజమా కాదా, ఏం శ్లోకమో మీరు చెప్తే కొంచెం. మహాభారతంలో షట్శతాని సవింశాని శ్లోకానాం ప్రాహుకేశవ అర్జున 57 సప్తషష్టించ సంజయ ధృతరాష్ట్ర శ్లోకమేకంతు గీతాయా మానముచ్యతే అని మహాభారతంలో ఒక సందర్భంలో తెలియజేయడం జరిగింది. మీ సందేహం
అర్జున విషాద యోగంలో మొట్టమొదటిగా ధృతరాష్ట్రునితో భగవద్గీత ఆరంభించడం జరుగుతుంది. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని ఆరంభించడం జరుగుతుంది. ఆరంభించడం ధృతరాష్ట్రుడితో ఎందుకు ఆరంభించడం అనేటువంటి సందేహం కూడా కలుగుతుంది. ఇక్కడ మనము అజ్ఞానాన్ని అంధకారంతో పోలుస్తామండి. అజ్ఞానాన్ని అంధకారంతో పోలుస్తాం. కాబట్టి ధృతరాష్ట్రుని రూపంలో మనందరినీ ఉద్దేశించి ఎవరైతే అజ్ఞానాంధకారంలో ఉన్నారో వారందరి ప్రతినిధిగా అక్కడ ధృతరాష్ట్రుడితో ప్రశ్న వేయడం, ఆ ప్రశ్నకు మొత్తం 700 శ్లోక రూపంలో ధర్మ ఉపదేశం చేయడం అనేటువంటిది జరిగింది అని నా అభిప్రాయం అండి. ఇప్పుడు కుమారి హరిప్రియ అద్భుతమైనటువంటి గాన మాధుర్యంతో, అది కూడా మద్భక్త ఎత్ర గాయంతి తత్తతిష్టామి నారద అని ఒకానొక సందర్భంలో సాక్షాత్తు భగవంతుడు సెలవివ్వడం, అది ఇక్కడ ఆ గీత రూపంలో చక్కటి ఆ సంగీత రూపంలో హరిప్రియ కుమారి హరిప్రియ అంత్యాక్షరి అనేటువంటి సోపానం నిర్వహించడం జరిగింది. కుమారి హరిప్రియ పాడినటువంటి పాటలో చివరగా దకారం అనేటువంటి అక్షరం వచ్చింది. కాబట్టి మీరు అందరూ కూడా ఒక్కసారి 11వ అధ్యాయంలో 25వ శ్లోకాన్ని కనుక వీక్షించినట్టయితే అది దకారంతో ఆరంభమవుతుంది. దంష్ట్రా కరాలానజితే ముఖాని దృష్ట్వైవ కాల నలసన్నిభాని దిశో న జానే నలభేచ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస అని దకారంతో బాగుంది. తరువాత శివరామకృష్ణ తోర్లపాటి వారు విలోమ పఠనము అనే అంశాన్ని నిర్వహిస్తారు. భగవద్గీత యొక్క మొత్తం సారాంశం చెప్పే ఒక శ్లోకము ఒకటి ఉందని నా అభిప్రాయము. నేను అడగబోయే శ్లోకమును విలోమ క్రమంలో తిరిగి వారు చెప్పవలసిందిగా మనవి. కర్మణ్యేవాధికారస్తే. బాగుందండి. గుర్లపాటి శివరామకృష్ణమూర్తి గారు నిజంగా శ్రీమద్ భగవద్గీతలో చాలా ప్రధానమైనటువంటి శ్లోకాలలో కర్మ సిద్ధాంతాన్ని ఎలా ఆచరించాలి, కర్మ యొక్క ప్రాధాన్యత ఎలా ఉంటుంది అనేటువంటి శ్లోకం ఈ కర్మణ్యే వాధికారస్తే 2వ అధ్యాయంలో 47వ శ్లోకంగా చెప్పడం జరిగింది. ఈ శ్లోకాన్ని విలోమ క్రమంలో అంటే ఆరోహణ అవరోహణ క్రమంలో ఇంతకుముందు అధ్యక్షుల వారు విన్నవించినట్టుగా 4, 3, 2, 1 విలోమ క్రమంలో ఈ శ్లోకాన్ని చదవాలి. మరొక సందేహం వచ్చింది. భగవద్గీతలో మొదటి శ్లోకం ధర్మ అని మొదలుపెట్టారు, మరి చిట్ట చివరి శ్లోకం ఎవరిది ఏంటి? ఆ చిట్ట చివరి 2 అక్షరాలు ఏమై ఉంటాయో ఒకసారి ఆ శ్లోకమును ఆ అక్షరాలు తెలుసుకోవాలంది. ఆ చిట్ట చివరి శ్లోకంలో ఉన్నటువంటి అక్షరాలు తెలియాలా, లేకుంటే ధర్మంతో ఎందుకు మొదలు పెట్టారు అనేటువంటి చివరి 2 అక్షరాలు ధర్మం మొదటి అక్షరాలు లాగా భగవద్గీతకి చివరిగా ఏ 2 అక్షరాలు వచ్చాయో ఆ పాదంలో తెలుసుకోవాలి. శుభ సూచకంగా ధర్మంతో ఆరంభించడం, అలాగే చివరిలో సంజయుడు అంట ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తతర్స్వీర్ విజయో భూతి ధ్రువానేతి మతిర్మమ అంటే మమ అనే అక్షరం చివరికి వచ్చింది. ఇక్కడ ధర్మంతో ఆరంభించి చివరిలో మమ అనేటువంటి ప్రయోగం చేయడం జరిగింది. మమ ధర్మం అని మనం తీసుకోవచ్చు. భగవద్గీత మొదటి అక్షరం ధ, చివరి అక్షరం మా, ఈ 2 కలిపితే ధమ్మ. ఈ ప్రాకృతంలో ధమ్మ అంటే ధర్మాన్ని సూచిస్తుంది అని కూడా చరిత్రకారులు మనకు తెలియజేశారు. కాబట్టి భగవద్గీత సంపూర్ణంగా ధర్మబద్ధమైనటువంటి గ్రంథం అని మనము ఈ విషయం ద్వారా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ధృతరాష్ట్రుడు సంజయుడు అడిగినటువంటి ప్రశ్నకు చివరిగా చెప్పినటువంటి ఏదైతే ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర అది సమాధానంగా కూడా మనం తీసుకోవచ్చు. అంటే యుద్ధరంగంలో కౌరవ పాండవులు ఏమి జరిగింది, ఏమి చేశారని అడిగారు. ఎక్కడైతే కృష్ణార్జునులు ఉంటారో అక్కడ విజయం అనేటువంటిది ఉంటుంది అని వారు విన్నవించడం జరిగింది. అక్కడ ప్రశ్న, ఇక్కడ సమాధానంగా కూడా మనం తీసుకోవచ్చు. బాగుంది. విలోమ పఠనంగా కర్మణ్యే వాధికారస్తే అనేటువంటి శ్లోకాన్ని అడగడం జరిగింది. మాతే సంగోస్త్వ కర్మని మా కర్మ ఫలయేతుర్భూః మా ఫలేషు కదాచన కర్మణ్యే వాధికారస్తే. ఇప్పుడు కుమారి సరయూ ఆడూరి ఆమె అధ్యాయ వివరణము అనే అంశాన్ని నిర్వహిస్తారు. చెప్పండి. అవధాని గారు, భక్తి యోగం అనేది ఎన్నో అధ్యాయం, అందులో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, ఆ అధ్యాయం గురించి వివరించండి. భగవద్గీతలో సంపూర్ణంగా తక్కువ శ్లోకాల విడితి గలటువంటి అధ్యాయాలు 2.
ఒకటి 12వ అధ్యాయము, ఇంకొకటి 15వ అధ్యాయం. ఇందులో మొత్తం ఈ అధ్యాయం యొక్క పేరు భక్తి యోగము. అందులో మొత్తం 20 శ్లోకాలు ఉన్నాయి. అయితే చాలా మట్టుకు మన లోక రీతిలో ఏంటంటే అర్జున విషాద యోగంతో అమంగళ సూచకం, విషాదం అనేటువంటిది అమంగళ సూచకం కాబట్టి అందరూ కూడా భగవద్గీత అధ్యాయం కంఠస్థం చేసే ముందు 12వ అధ్యాయంతో ఆరంభించడం అనేటువంటిది ఒక లోకరీతి. కానీ మనం చాలా గమనించాల్సిన విషయం ఏంటంటే 12వ అధ్యాయం ఏ అధ్యాయం అయితే భక్తి యోగంగా చెప్పబడిందో ఇది భక్తి షట్కంలో చివరి అధ్యాయం. 3 షట్కాలండి భగవద్గీతలో, కర్మ షట్కం, భక్తి షట్కం, జ్ఞాన షట్కం అని. భక్తి షట్కంలో చివరి అధ్యాయం భక్తి యోగం. ఇందులో మొత్తం 20 శ్లోకాలు. మరి ఇందులో భగవంతుడు ఏమని ఉపదేశించడం జరిగింది అంటే, ముందుగా అర్జునుడు నిరాకార ఉపాసన శ్రేష్టమా, సాకార ఉపాసన శ్రేష్టమా అని ప్రశ్నించడం జరుగుతుంది. దానికి కృష్ణ భగవానుడు చాలా చాతుర్యంగా సమాధానం ఏంటంటే, ఏ భక్తుడు నన్ను ఆశ్రయించి అత్యంత శ్రద్ధతో నన్ను సేవిస్తాడో అతడు నాకు ప్రియమైన భక్తుడు అని చెప్పాడు. ఈ వాక్యంలో సాకారంతో అర్చించడం, నిరాకారంతో సేవించడం కూడా మనకు ఈ వాక్యంలో తేటతెల్లమవుతుంది. దాసోహంతో ఆరంభించి సోహంలోకి వెళ్ళమంటాడు భగవంతుడు ఈ అధ్యాయంలో. అలాగే ఏ భక్తుడు ప్రియుడో ఆ భక్తుని యొక్క లక్షణాలు కూడా ఈ అధ్యాయంలో తెలియజేయడం జరిగింది. కాబట్టి పిట్ట కొంచెం కూత ఘనమన్నట్టు అధ్యాయ శ్లోకాల సంఖ్య తక్కువగా ఉన్నా ఈ అధ్యాయం యొక్క ప్రాధాన్యత చాలా బాగా ఉంటుందండి. చాలా మంచి ప్రశ్న వేసావు. మంచి అధ్యాయమును స్మరించి ఇట్లాగా ప్రశ్న వేసావు అమ్మాయి. చాలా అద్భుతంగా వివరణ చేశారు అవధాని గారు. చాలా సంతోషం. ఇక్కడికి మొదటి ఆవృత్తము పూర్తి అయినది. ఇప్పుడు రెండో ఆవృత్తంలో అడుగు పెడుతున్నాము. ముందుగా బలిచక్రవర్తి జంగా వారు తమ యొక్క అంశాన్ని అడుగుతారు. ఇప్పుడు నేను ఒక శ్లోకాన్ని చదువుతాను. ఆ శ్లోకం ఏ అధ్యాయంలో ఉంది, ఎన్నో శ్లోకం చెప్పాలి. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. ఈ శ్లోకం ఏ అధ్యాయం, ఎన్నో శ్లోకం? అసలు వ్యాస ప్రణీతమైన మహాభారతంలో ఈ భగవద్గీత స్థానం ఎక్కడుంది? అది అధ్యాయమా, పర్వమా? కొంచెం మా ప్రేక్షకులకి. ఈ భగవద్గీత శ్రీమద్ మహాభారతంలో భీష్మ పర్వంలో 20వ అధ్యాయం నుండి 42వ అధ్యాయం వరకు ఈ భగవద్గీత అనేటువంటిది అక్కడ ఉపదేశించడం జరిగిందండి. భగవద్గీత మహాభారతంలో భీష్మ పర్వంలో చెప్పడం జరిగింది. సందర్భానుగుణంగా చాలామంది భగవద్గీత అంటే భగవతా గీత, భగవతీ గీత, భగవత గీత అని 3 రకాల వ్యుత్పత్తి కూడా మనకు సంస్కృతంలో చెప్పడం జరిగింది. బాగుంది. ఇప్పుడు ఆచార్యులు బలిచక్రవర్తి గారు వారు అడిగినటువంటి శ్లోకం అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్యం చతుర్విధం. ఇది 15వ అధ్యాయంలో పురుషోత్తమ ప్రాప్తి యోగంలో 14వ శ్లోకం అండి. అత్యుత్తమం. ధన్యవాదాలు మహోదయ, అత్యుత్తమం. చాలా సంతోషము. తర్వాత అంశము కుమారి ప్రతిభా సాహు. అవధాని గారు, వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రతిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగిం పరం స్థానముపైతి సాధ్యం. ఇది 8వ అధ్యాయంలో చివరి శ్లోకం కాబట్టి చివరి శ్లోకం ఎప్పుడు చదివినా ఆ చివర ఉండేటువంటి వాక్యాలు, భగవంతుడు చెప్పినటువంటి వాక్యాన్ని కూడా మనం పూరించాలి. ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అక్షర పరబ్రహ్మయోగో నామ 8మోధ్యాయః. చాలా అందమైనటువంటి విషయాన్ని చెప్పారు. ధన్యవాదం మహోదయ. ఇప్పుడు యశ్వంత్ దీక్షిత్ గారు అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖాః ఆ శ్లోకము నుండి అఖండ పఠనాన్ని చేయవలసిందిగా కోరుచున్నాం. భగవద్గీతకి ఇందాక నుంచి ఒక్కొక్క పృచ్ఛకులు, ప్రాశ్నికులు ఒక్కొక్క రకంగా మాట చెప్తున్నారు. అసలు భగవద్గీతని ఎన్ని రకాల పేర్లతో పిలుస్తున్నారో కొంచెం తెలుసుకోవాలనుంది. తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు దైవభాష అంటే సంస్కృతంలోనే చెప్పి ఉండవచ్చేమో.
మరి ఈ సంస్కృతంలో చెప్పినటువంటి ఈ భగవద్గీత అది నిజమేనా? కానీ ఇది విశ్వజనీయమైంది, విశ్వవ్యాప్త గ్రంథమైంది కాబట్టి మరి ఎన్ని భాషల్లో ఇది అనువదించబడింది అంటే ఇది అనుబంధ ప్రశ్నలు 3 కలిపి చెప్తే కొంచెం తృప్తిగా ఉంటుంది. అఖండ పఠనం చేసేటువంటి యశ్వంత దీక్షితులు అద్వితీయంగా ప్రశ్న అడిగారు. మీరేమో అమోఘంగా ఒక 3 ప్రశ్నలు సంధించారు. భగవద్గీతకు మన పెద్దలు చెప్పినటువంటిది మోక్ష సప్తశతి అని భగవద్గీతకు ఇంకొక నామధేయం ఉందండి. భగవద్గీత ఎన్ని భాషల్లో అనువదించబడింది అంటే, ఎన్ని భాషల్లో కృష్ణ భగవానుడు ఉన్నాడు, ఎన్ని చోట్ల కృష్ణ భగవానుడు ఉన్నాడు, అన్ని భాషల్లో భగవద్గీతలో అనువదించబడింది. సుమారు మీరు అడిగిన ప్రశ్నకు వీలుగా దాదాపు 80 భాషలకు పైగా అనుకుంటున్నాను. కానీ భగవద్గీత విశ్వగ్రంథం అండి. ఇది యూనివర్సల్ బుక్ అంటారు. ఎందుకంటే జాతి మత కులాతీతమైనటువంటి విషయాలు భగవద్గీతలో తెలియజేయడం జరిగింది. కాబట్టి భగవద్గీత ఇది విశ్వగ్రంథంగా స్వీకరించాల్సింది. ఇప్పుడు యక్షంత దీక్షితు అడిగినటువంటి అఖండ పఠనం 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగంలో 2వ శ్లోకం నుంచి ఈ ప్రక్రియ ఆరంభమవుతుంది. అధశ్చోర్ధ్వం ప్రసుతాస్తస్య శాఖాః గుణ ప్రవృద్ధా విషయ ప్రవాళాః అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే న రూపమస్యేహ తథోపలభ్యతే నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠ అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా. మీరు పరమాత్మ దగ్గర ప్రార్థించినందుకు మీకు ధన్యవాదాలను సమర్పిస్తున్నాం. ఇప్పుడు రాగి వెంకటాచారి గారు. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్ దుగ్ధం గీతామృతం మహత్ దుగ్ధం గీతామృతం మహత్. అక్షర దర్శనం అనే అంశంలో నా 2వ ప్రశ్న 11వ అధ్యాయం 28వ శ్లోకం 4వ పాదం 9వ అక్షరం. అవధాని గారు, ఒక పామరుడు ఎప్పుడో నేను విన్నాను, చదివాను కూడా, రామాయణాన్ని అతనికి సంబంధించిన భాషలో కట్టే కొట్టే తెచ్చే అని ఏదో చెప్పారు. సరే, అది అట్లా ఉంచితే మరి ఈ భగవద్గీతను అలా 3 పదాల్లోనో మాటల్లోనో నేను తెలుసుకోవాలనుంది. మీరు ఏం చెప్తారు? ఆది కావ్యమైనటువంటి రామాయణాన్ని కట్టే కొట్టే తెచ్చే అనేటువంటి వ్యావహారికంలో ఆ రామాయణం యొక్క సారాంశాన్ని మొత్తం కూడా తెలియజేయడం జరిగింది. ఈ సీతమ్మ వారిని వివాహం చేసుకోవడం కట్టడం అంటే, కొట్టి అంటే రావణా సంహారం చేయడం, కొట్టడము అంటే, తేవడం అంటే సీతమ్మ వారిని మళ్ళీ అయోధ్యకు తీసుకురావడం, రామాయణం అని చెప్తారు. అలా భగవద్గీత విషయంలో కూడా మీరు అడిగినటువంటి అభిప్రాయం, ప్రశ్న బాగుందండి. భగవద్గీతను మనం సూక్ష్మంగా గ్రహించినట్టయితే అకుంఠిత కర్మ, అంకిత భావ కర్మ, అప్రమత్త కర్మగా మనం తీసుకోవచ్చు. అకుంఠిత కర్మ, అంకిత భావ కర్మ, అప్రమత్త కర్మ. కానీ మీ భాషలో చెప్పాలి అంటే కర్త కర్మ క్రియ, ఇదే భగవద్గీత అండి. కర్త కర్మ క్రియ అంటే శ్రీకృష్ణ భగవానుడు కర్తవ్య బోధ చేశాడు అర్జునుడికి. కర్మను ఎలా ఆచరించాలో, కర్మఫలా లేకుండా కర్మను ఆచరించి క్రియను చేయమన్నాడు. ఇదే కర్త కర్మ క్రియ, ఇదే భగవద్గీత. రాగి వెంకటాచారి గారు అడిగినటువంటి ప్రశ్న 11వ అధ్యాయంలో 28వ శ్లోకంలో 4వ పాదంలో 9వ అక్షరం. జ్వ విశంతి వక్త్రా నభివిజ్వలంతి యథా నదీనాం బహువోంబు వేగ సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవామి నరలోక వీర విశంతి వక్త్రా న్యభివిజ్వలంతి. అవధాని గారు చాలా అద్భుతంగా నన్ను సమాధానపరిచారు, మీకు ధన్యవాదాలు. తొందరపాటి శివరామకృష్ణ గారు, విలోమ పఠనము అనే అంశం. అవధాని వర్య, సమాజంలో అందరికీ ఒక సందేహం ఉంది, పండితులు ఎవరు అని. దానికి సంబంధించిన శ్లోకాన్ని నేను ప్రస్తావిస్తాను, దాన్ని విలోమ పద్ధతిలో మీరు చెప్పవలసిందిగా మనవి. విద్యా వినయ సంపన్నే
బాగుందండి. గుర్లపాటి శివరామకృష్ణ గారు విలోమ పఠనంలో పండితుని యొక్క లక్షణం, ఇదే మహాభారతంలో యక్షుడు అడుగుతాడు కహ పండిత అని. పఠకా పాఠకాశ్చైవ ఏ చాన్యే శాస్త్ర చింతక సర్వే వ్యసనినో జ్ఞేయా క్రియావాన్ స పండిత అని అక్కడ ఆ సందర్భంలో. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు అందరినీ దృష్టిలో ఉంచుకొని ఎవరిని పండితుడు అంటారు? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని చురిచైవ స్వపాకేచ పండిత సమదర్శిన. ఈ శ్లోకాన్ని విలోమ క్రమంలో పఠించాలి. పండిత సమదర్శిన సునిచైవ స్వపాకేచ బ్రాహ్మణే గవిహస్తిని విద్యా వినయ సంపన్నే. బాగుంది, చాలా బాగా వివరణ చేశారు, చాలా బాగుంది, మంచి శ్లోకం ఇస్తున్నారు. ఇప్పుడు అధ్యాయ వివరణము కుమారి సరయూ ఆడూరి. అవధాని గారు 7వ అధ్యాయం పేరు, ఆ అధ్యాయంలో ఉన్న శ్లోకాల సంఖ్య, ఆ అధ్యాయం యొక్క వివరణ తెలియజేస్తారా? అయ్యా అవధాని గారు, ఈ భగవద్గీత ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది అంటే నాకు ఆ గీత ఆవిర్భావ దినం కూడా తెలియాలి. ఇక్కడ గీత యొక్క ఆవిర్భావ సందర్భం ఇప్పుడు మన ఆధునిక కాలంలో కురుక్షేత్రం అనేటువంటి ప్రాంతం, హర్యానా ప్రాంతంలో ఉన్నటువంటి కురుక్షేత్రం అనే ప్రదేశంలో మహాభారత సంగ్రామం జరిగినటువంటిది. ఇరు సైన్యాల మధ్య అక్కడ భగవద్గీతను బోధించడం జరిగింది అనేటువంటి చారిత్రకారులు మనకు తెలియజేస్తున్నారు. ఈ భగవద్గీత అవతరించినటువంటి ఏదైతే రోజుని మనం దాదాపు మార్గశిర మాస శుద్ధ ఏకాదశి దివసమున భగవద్గీతను అవతరించినట్టుగా మనకు చరిత్రకారులు తెలియజేస్తున్నారు. మనం ప్రతిసారి కూడా, ప్రతి సంవత్సరం కూడా మార్గశిర శుద్ధ ఏకాదశి పర్వదినం రోజున గీతా జయంతిని మనం అందరం కూడా జరుపుకుంటాం. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, మనం మహాపురుషులు ఎవరైతే ఉన్నారో వారిని జయంతిని మనం వేడుకగా జరుపుకుంటాం. గొప్ప వ్యక్తుల యొక్క జన్మదినాన్ని మనం వేడుకగా జరుపుకుంటాం, జయంతిగా మనం జరుపుకుంటాం. కానీ సాహిత్యంలో, వాంగ్మయంలో మొట్టమొదటిగా ఒక గ్రంథానికి జయంతిని జరుపుకుంటున్నాం, అదే భగవద్గీత జయంతి. బాగుంది. ఇప్పుడు పంచాక్షరి కుమారి హరిప్రియ నడాధూర్. నీలమేఘ శరీర నీలమేఘ శరీర నీలమేఘ శరీర నిత్యానందం దేహి బాల గోపాల కృష్ణ పాహి పాహి శ్రీబాల గోపాల కృష్ణ పాహి పాహి వ్యత్యస్త పాదారవింద విశ్వవందిత ముకుంద వ్యత్యస్త పాదారవింద విశ్వవందిత ముకుంద సత్యాఖండ బోధానంద సద్గుణ బృంద ప్రత్యస్థామిత భేదాకంద పాలితానంద సునంద నిత్యద నారాయణ తీర్థ నిర్మలానంద గోవింద బాల గోపాల కృష్ణ పాహి పాహి శ్రీబాల గోపాల కృష్ణ పాహి పాహి. ఏమి ఇప్పుడు చివరక్షరం ఏదో హీతో నాకు ఒక దివ్యమైన సందేహం వచ్చిందండి. భగవద్గీతని కొన్ని సందర్భాల్లో వింటున్నానండి. ఇక్కడ నేనే కాదు, మీ అందరికి కూడా తెలుసు ఆ సందర్భాలు ఏమిటో. అసలు ఏ సమయాల్లో వినాలి అనేది కొంచెం మీ ద్వారా తెలుసుకోవాలండి. భగవద్గీతను ఆ సందర్భంలో చదివి భగవద్గీతను వేరే విధానంలో తీసుకెళ్తున్నారు. కానీ భగవద్గీతలో ఉన్నటువంటి 18 అధ్యాయాలు చదివితే ఒక మనిషి మనీషిగా మారొచ్చు. మన ఉన్న స్థానం నుండి ఉన్నత స్థానానికి కూడా వెళ్ళే అవకాశం ఉంది. అదే భగవద్గీత యొక్క పారాయణం యొక్క మహత్వం అండి. ఎందుకంటే గీతార్థ శ్రవణాసక్తో ప్రేమానో గతిని లభేది అంటాడు. ఆ భగవద్గీత యొక్క పేరు వింటేనే మృత్యులోకను తప్పించుకునేటువంటి అవకాశం ఉంటుంది అని గీతా మహత్యంలో తెలియజేయడం జరుగుతుంది. భగవద్గీతలో చెప్పినటువంటి విషయాలు మన జీవన విధానానికి సంబంధించిన విషయాలన్నీ కూడా భగవద్గీతలోనే చెప్పారు. కానీ వ్యాస భగవానుడు చెప్పాడు సర్వశాస్త్రమయీ గీత అన్నాడు.
అంటే భగవద్గీతలో అన్ని రకాల అన్ని శాస్త్రాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా భగవద్గీతలో చెప్పడం జరిగింది. కానీ ఆ సందర్భంలో తప్ప మిగతా ఏ సందర్భంలోనైనా భగవద్గీతను చదివి మనం తన్మయత్వాన్ని పొందొచ్చు. చాలా బాగుంది. సంతోషం. అంత్యాక్షరి హకారంతో భగవద్గీతలో 37వ శ్లోకం, హతోవా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహిం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః అని చెప్పడం జరిగింది. హకారం. ఇక్కడికి 2వ ఆవృత్తము పూర్తయింది. ఈ 2 ఆవృత్తములు ఇప్పుడు ధారణ చేస్తారు అవధాని గారు. ధారణ చేసే కన్నా ముందరగానే నాది ఒక సందేహం ఉంది. నాకు ఆ క్లీబ దశ గురించి తెలుసుకోవాలని ఉన్నది, దానికి చెప్తూ మరొక్క సందేహం ఉంది. ఆదిశంకరాచార్య, జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు తత్వమసి అన్నారు. ఆ తత్వమసి అనేటువంటి ఆ అతి గొప్ప పదానికి ఈ భగవద్గీతకి ఉన్న సంబంధాన్ని ఏమన్నా యోగాల్లో, భక్తి యోగాల్లో కానీ ఏదన్నా యోగాల్లో అది ప్రస్తావించారా? దేనికి అనువుగా ఉంది? అది దేనికి సరిపోల్చుకోవచ్చు? నాకు ఈ 2 సందేహాలు తీర్చుతారని కోరుతున్నాను. ఇప్పుడు మీరు అడిగినటువంటి క్లైబ్యం అనేటువంటి పదం, ఆ శ్లోకాన్ని కనుక మనం గమనించినట్టయితే ఒక పక్క అర్జునుణ్ణి నిందిస్తూనే శ్రీకృష్ణ భగవానుడు మరొక విధంగా అర్జునుడిని ప్రేరేపించాడు. క్లైబ్యం మాస్మ గమ పార్థ అన్నాడు. నీకు ఇది వలదు అని చెప్పి, క్లైబ్యం అనేటువంటిది నీకు వలదు అని చెప్తూనే పరంతప అనేటువంటి ప్రయోగం చేయడం, పార్థ అనేటువంటి ప్రయోగం కూడా ఆ శ్లోకంలో చేయడం జరిగింది. ఇక శంకర భగవత్పాదులు చెప్పినటువంటి తత్వమసి అనేటువంటి ఏదైతే అద్భుతమైనటువంటి ఏదైతే ఉందో అది భగవద్గీతలో శంకర భాష్యంలో శంకరాచార్యులు చాలా రకాలుగా వివరిస్తూ శంకర భాష్యంలో గీతను సమస్త వేదార్థ శాస్త్ర సంగ్రహభూతం తదిదం శాస్త్రం సమస్త వేదార్థ సార సంగ్రహం అని కూడా చెప్పడం జరిగింది. అందులో మనం ఆ యొక్క విషయాన్ని కూడా మనం తీసుకోవచ్చు అని నా యొక్క అభిప్రాయం. ఇక ఈ 2వ ఆవృత్తం పూర్తయిపోయింది. ఇప్పుడు అవధాని గారు ధారణం మొదలు పెడతారు. మొదటి ఆవృత్తిలో ఆచార్యులు బలిచక్రవర్తి గారు 2వ సంఖ్యాదర్శనం అనేటువంటి ప్రక్రియను ఆచరించడం జరిగింది వారు. అందులో మొదటి ఆవృత్తిలో 2వ అధ్యాయంలో 17వ శ్లోకం ఏమిటి అని ప్రశ్నించడం, దానికి సమాధానంగా అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి అని వివరించడం జరిగింది. అదే క్రమంలో కుమారి ప్రతిభా సాహు శ్లోకదర్శనం అనేటువంటి సోపానాన్ని ఆచరించడం జరిగింది. అందులో మొదటి ఆవృత్తిలో 15వ అధ్యాయంలో 3వ శ్లోకమైనటువంటి నరూపమస్యేహ తతోపలభ్యతే అనేటువంటి మొదటి పాదాన్ని చదవడం, మిగిలిన పాదాలను నేను పూరించడం. నరూపమస్యేహ తథోపలభ్యతే నాంతో నాజర్ణ చ సంప్రతిష్ఠ అశ్వత్థమేనం సువిరూఢ మూలం అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా అని పూరించడం జరిగింది. రాగి వెంకటాచారి తన గాన మాధుర్యంతో మొదటి ఆవృత్తిలో తను అక్షరదర్శనం అనేటువంటి ప్రక్రియను ఆచరించడం జరిగింది. అందులో 6వ అధ్యాయంలో 19వ శ్లోకంలో 1వ పాదంలో 6వ అక్షరం ఏంటి అని అడగడం, దానికి సమాధానంగా వకారం అని సమాధానం ఇవ్వడం. యథాదీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృత యోగినో యథచిత్తస్య ఇంజుతో యోగమాత్మనః. ఇది అక్షరదర్శనం అనేటువంటి సోపాన క్రమం. ఇక ఇదే క్రమంలో శ్రీ తుర్లపాటి శ్రీరామకృష్ణమూర్తి గారు విలోమ పఠనం అనేటువంటి ప్రక్రియను ఆచరించడం జరిగింది. ముందుగా వారు చాలా భగవద్గీతలో అత్యంత ప్రధానమైనటువంటి శ్లోకాలలో మొదటి వరుసలో నిలిచినటువంటి కర్మణ్యే వాధికారస్తే అనేటువంటి శ్లోకాన్ని విలోమ క్రమంలో చదవవలసిందిగా వారు కోరడం, దాని నేను విలోమ క్రమంలో మాతే సంగోత్స్వ కర్మని మా కర్మ ఫలయేతుర్భూహు మా ఫలేషు కదాచన కర్మణ్యే వాధికారస్తే అని విలోమ క్రమంలో చదవడం జరిగింది. ఆ తర్వాత కుమారి సరయు మొదటి ఆవృత్తిలో 12వ అధ్యాయం యొక్క విశిష్టత, ఆ అధ్యాయ శ్లోక సంఖ్య ఎన్ని శ్లోకాలు ఉన్నాయి అని తను ప్రశ్నించడం, అందుకు సమాధానంగా 12వ అధ్యాయం పేరు భక్తి యోగము, దాంట్లో మొత్తం 20 శ్లోకాలు, ఆ అధ్యాయం యొక్క వివరణ కూడా ఇవ్వడం జరిగింది. ఇక తన గాన మాధుర్యంతో ఈరోజు మనందరినీ కూడా తన్మయత్వానికి తీసుకెళ్ళినటువంటి కుమారి హరిప్రియ, ఆ అమ్మాయి పాటించినటువంటి సోపానం అంత్యాక్షరి. అంత్యాక్షరి అంటే అంతిమంగా వచ్చేటువంటి అక్షరంతో భగవద్గీతలోని శ్లోకం చెప్పడం.
ఆమె గానం చేసినటువంటి గీతానికి చివరి అక్షరం దకారం వచ్చింది. ఆ దకారాన్ని తీసుకొని నేను దంస్ట్రా కరాలానజితే ముఖాని దృష్ట్వైవ కాల నలసన్నిభాని దిశోణజానే నలభేచ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస అని పూరించడం జరిగింది. ఇప్పటితోటి మొదటి ఆవృత్తము యొక్క ధారణ ముగిసింది. ఇప్పుడు రెండవ ఆవృత్తం యొక్క ధారణ చేస్తారు. రెండవ ఆవృత్తిలో ముందుగా ఆచార్యులు బలిచక్రవర్తి గారు, వారు కూడా స్వయంగా గాయకులు కాబట్టి తన గాన మాధుర్యంతో అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్యం చతుర్విధం అనేటువంటి శ్లోకము ఏ అధ్యాయంలో ఏ సంఖ్యతో కూడుకున్నటువంటిదని ప్రశ్న అడగడం, దానికి సమాధానంగా 15వ అధ్యాయంలో 14వ శ్లోకం ఈ శ్లోకం అని చెప్పడం జరిగింది. అదే క్రమంలో కుమారి ప్రతిభా సాహు శ్లోక దర్శనం అనేటువంటి సోపాన క్రమంలో 2వ పర్యాయంలో తను వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ అని ఆరంభించడం, ఆ శ్లోకాన్ని నేను పూరించడం. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రతిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగిం పరం స్థానముపైతి చాద్యం అని పూరించడం జరిగింది శ్లోక దర్శనాన్ని. అదే క్రమంలో యశ్వంత్ దీక్షిత్ 2వ ఆవృత్తిలో చాలా అద్భుతంగా, చాలా ముఖ్యమైనటువంటి పురుషోత్తమ ప్రాప్తి యోగంలో 2వ శ్లోకం నుంచి తను అఖండ పఠనాన్ని ఆరంభించమన్నారు. అధశ్చోర్ధ్వం ప్రసుతాస్తస్య శాఖాః గుణ ప్రవృద్ధా విషయ ప్రవాలాః అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే నరూపమస్యేహ తథోపలభ్యతే నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠా అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతాన నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తి ప్రసుతా పురాణి నిర్మాణ మోహాజిత సంగ దోషాః అధ్యాత్మ నిత్య వినివృత్త కామాః ద్వంద్వైర్విముక్తాః సుఖ దుఃఖ సంజ్ఞైః గచ్చంత్య మూఢా పదమవ్యయం తత్ అని అఖండ పఠనాన్ని పూరించడం. అదే క్రమంలో రాగ వెంకటాచారి వారు చాలా తన అద్భుతమైనటువంటి స్వర మాధుర్యంతో 2వ ఆవృత్తిలో 11వ అధ్యాయంలో 28వ శ్లోకంలో 4వ పాదంలో 9వ అక్షరం ఏంటి అని అడగడం జరిగింది. అందులో సమాధానంగా జ్వా అనేటువంటి జ్వలనం, వారి యొక్క జ్వలనం ఏదైతే జ్వా అనేటువంటి అక్షరం అని నేను చెప్పడం సమాధానం. యథా నదీనాం బహువోంబు వేగ సముద్రమేవ అభిముఖా ద్రవంతి తథా తవామి నరలోక వీర విశంతి వక్త్రాన్యభివిజ్వలంతి అని పూరించడం జరిగింది. ఇక కుర్లపాటి శివరామకృష్ణమూర్తి గారు విలోమ పఠనం అనేటువంటి సోపాన క్రమంలో పండితుని యొక్క లక్షణం భగవద్గీతలో ఎలా చెప్పబడింది, ఇది చాలా మంది తీసుకోవాల్సిన విషయం. పండితుని అంటే ఎవరు పండితుడు అనేటువంటి విషయానికి భగవంతుడు చక్కగా అందులో ఉపదేశించడం, ఆ శ్లోకాన్ని విలోమ క్రమంలో చదవమని చెప్పారు. అంటే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ స్వపాకేచ పండితా సమదర్శినః పండితా సమదర్శినః శునిచైవ స్వపాకేచ బ్రాహ్మణే గవిహస్తిని విద్యా వినయ సంపన్నే అని బోధించడం. అదే క్రమంలో కుమారి సరయు 2వ ఆవృత్తిలో అధ్యాయం యొక్క వివరణ, 7వ అధ్యాయం యొక్క వివరణ, దాని యొక్క శ్లోక సంఖ్యను అడగడం జరిగింది. అందులో 7వ అధ్యాయం పేరు జ్ఞాన విజ్ఞాన యోగం. ఇందులో మొత్తం 30 శ్లోకాలు ఉన్నాయి. జ్ఞానం యొక్క విశిష్టతను, విజ్ఞానం యొక్క ప్రాముఖ్యతను ఇందులో చెప్పడం, ఎన్ని రకాలుగా భక్తులు ఉంటారు అనేటువంటి సూక్ష్మమైనటువంటి విషయాన్ని ఈ అధ్యాయంలో భగవంతుడు మనందరికీ కూడా ఉపదేశించాడు, దాన్ని కూడా వివరించడం. ఇంకా కుమారి హరిప్రియ మరొకసారి మనల్ని తన సంగీతంతో కట్టివేసి రెండవ గీతంతో మనందరినీ కూడా చాలా సమ్మోహపరిచింది. అందులో తను చివరిగా ఇచ్చినటువంటి హాహా అని మనం అంటాం కదా, హా అనేటువంటి అక్షరం మనకు ఆ అమ్మాయి కుమారి హరిప్రియ ఇవ్వడం, దానికి నేను 2వ అధ్యాయంలో 37వ శ్లోకమైనటువంటి అతోవా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహిం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. ఈ రకంగా భగవంతుని ఆశీర్వాదంతో ఈ గీతావధాన కార్యక్రమంలో 2 ఆవృత్తులు కూడా విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది.
అవధాని గారు చాలా అద్భుతంగా ఈ అవధాన కార్యక్రమాన్ని, గీతావధాన కార్యక్రమాన్ని, భగవద్గీతావధాన కార్యక్రమాన్ని, భగవద్గీత అష్టావధాన కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించారు. ప్రాశ్నిక మహాశయులందరికీ కూడా మేము మరొక మాట ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇంతటితోటి ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద